ప్రకాశం, నెల్లూరు, వైఎస్ఆర్ జిల్లాలోని దుర్భిక్ష ప్రాంతాల ప్రజల దశాబ్దాల స్వప్నం వెలిగొండ ప్రాజెక్టును సాకారం చేశారు సీఎం వైఎస్ జగన్. ఆసియా ఖండంలోనే అత్యంత పొడవైన నీటిపారుదల సొరంగాలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయించడం ద్వారా చరిత్ర సృష్టించారు. ఈ రెండు సొరంగాలను వచ్చే నెలలోనే ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు ముఖ్యమంత్రి. దీంతో ఈ సీజన్ నుంచే వెలిగొండ ప్రాజెక్టు ఫలాలు రైతులకు అందనున్నాయి. వెలిగొండ ప్రాజెక్టులో అత్యంత కీలకమైన టన్నెల పనులు ఎట్టకేలకు పూర్తయ్యాయి. మొదటి సొరంగం పనులు 2021 జనవరి 13వ తేదీన పూర్తి కాగా, రెండో సొరంగం పనులను 2024 జనవరి 23 నాటికి పూర్తయ్యాయి. రెండు సొరంగాల్లోనూ చిన్న చిన్న పనులు మినహా ప్రాజెక్టు పనులు దాదాపుగా పూర్తి కాగా, ఏడాది శ్రీశైలం ప్రాజెక్టు వరద జలాలు చేరకాని నీటిని టన్నెల్స్ ద్వారా తరలించేందుకు మార్గం సుగమమైంది. ఈ ప్రాజెక్టుతో ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లా ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది. ప్రకాశం జిల్లాలో 3.5 లక్షల ఎకరాలు, నెల్లూరులో 80,000 ఎకరాలు, వైఎస్ఆర్ కడప జిల్లాలో 30,000 ఎకరాలకు సాగునీరు అందించడంతో పాటు ఈ మూడు జిల్లాల్లోని 30 మండలాల్లో 16 లక్షల మంది ప్రజలకు తాగునీరు అందనుంది. జలయజ్ఞం ప్రోగ్రాంలో భాగంగా 15 ఏళ్ల క్రితం దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి వెలిగొండ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి రోజుకు 1 టీఎంసీ నీటిని తరలించి సుమారు 54 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించే నల్లమల సాగర్లో నిల్వ చేసేలా ప్రాజెక్టును రూపొందించారు. 2004 అక్టోబర్ 27న వెలిగొండ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిన వైఎస్ఆర్ సుమారు 3,582 కోట్లు ఖర్చు చేసి నల్లమల సాగర్తో పాటు సొరంగాల్లో చాలా వరకు పనులు పూర్తి చేయించారు. వైఎస్ హయాంలోనే 470 కోట్లతో 11.5 కిలోమీటర్ల మేర మొదటి టన్నెల్ తవ్వకం పనులు చేయగా, 410 కోట్లతో 8.7 కిలోమీటర్ల రెండో సొరంగం తవ్వకాలు పూర్తి చేశారు. అదేవిధంగా 23 కిలోమీటర్ల పొడవున 1 టీఎంసీ నీటిని తరలించేలా ఫీడర్ ఛానళ్ల పనులు పూర్తి చేయించారు. తీగలేరు కెనాల్, తూర్పు పశ్చిమ ప్రధాన కాలువలు, గొట్టిపడియ కెనాల్ పనులను చేపట్టారు. 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రజాధనాన్ని దోచుకోవడానికి వెలిగొండ ప్రాజెక్టును ఏటీఎంలా వాడుకున్నారు. 5 ఏళ్ల కాలంలో 1,415 కోట్లు ఖర్చు చేసిన ప్రాజెక్టు పనుల్లో ఏమాత్రం ప్రగతి కనిపించకపోవడం చంద్రబాబు దోపిడీకి నిదర్శనం. సొరంగాల తవ్వకాల్లో భాగంగా 285 కోట్లు ఖర్చు చేసి మొదటి టన్నెల్లో 4.3 కిలోమీటర్లు, 136 కోట్లతో రెండో టన్నెల్లో 2.3 కిలోమీటర్ల మేర మాత్రమే పనులు జరగడం చూస్తే విషయం సామాన్యులకు సులువుగా అర్థమవుతుంది. జీవోలు 22, 63 వర్తింపచేసి ధరల సర్దుబాటు అంటూ 650 కోట్ల రూపాయలను కాంట్రాక్టర్లకు ఉత్తిగానే దోచిపెట్టారు టీడీపీ అధినేత. మరో 65 కోట్లను టన్నెల్ బోరింగ్ మిషన్ మరమ్మతుల కోసం ఖర్చు చేస్తామంటూ కమిషన్లు వసూలు చేసుకున్నారు. వైఎస్ తర్వాత కాంగ్రెస్ హయాంలో ప్రాజెక్టు పనులు నిలిచిపోగా, చంద్రబాబు హయాంలో నత్తనడకన కొనసాగాయి. అయితే వైఎస్ జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ప్రత్యేక దృష్టి పెట్టారు. మొదటి సొరంగం పనుల్లో మిగిలిన 2.9 కిలోమీటర్ల పనులను 2019 నవంబర్లో ప్రారంభించి 181 కోట్లను ఖర్చు చేసి 2021 జనవరి 13 నాటికి పూర్తి చేయించారు. మొదటి సొరంగం ద్వారా నల్లమల సాగర్కు నీటిని విడుదల చేసే హెడ్ రెగ్యులేటర్ పనులను కూడా అదే ఏడాది పూర్తి చేయించారు. ఆ తర్వాత రెండో సొరంగంలో 7.7 కిలోమీటర్ల తవ్వకం పనులను 253 కోట్లను ఖర్చు చేసి మంగళవారం నాటికి విజయవంతంగా పూర్తి చేయించారు. అదేవిధంగా తీగలేరు హెడ్ రెగ్యులేటర్, తూర్పు ప్రధాన కాలువ హెడ్ రెగ్యులేటర్ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నారు. ఇలా ప్రాజెక్టు పనులను 1,046 కోట్లను కేటాయించి పనులను చివరి దశకు తీసుకొచ్చారు. దీంతో ఏడాది శ్రీశైలంలోకి వరద జలాలు వచ్చిన వెంటనే సొరంగాల ద్వారా నల్లమల సాగర్కు తరలించి ఆయుకట్టుకు నీళ్లు అందించనున్నారు. మొత్తంగా ఆసియా ఖండంలో అత్యంత పొడవైన సొరంగాలను పూర్తి చేసి చరిత్ర సృష్టించింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. తద్వారా దుర్భిక్ష ప్రాంత రైతులకు సాగునీటిని తీసుకొస్తానని ఎన్నికల్లో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు సీఎం వైఎస్ జగన్.